హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్‌ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైంది కదా! ఈ వీడియో దేని గురించో. మా చెల్లి అబ్రాడ్ వెళ్తుంది. తన హైయర్ ఎడ్యుకేషన్ కోసం. తను ఏ కంట్రీ వెళ్తుంది? తను ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుందో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా మేము తననెలా మిస్ అయ్యామో, తను మమ్మల్ని ఎలా మిస్ అయిందో కూడా ఈ వీడియోలో చూడండి. తను ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ కాబట్టి మా కజిన్స్ చాలా మంది అబ్రాడ్‌లో ఉన్నారు. వాళ్ళందరి సజెషన్స్ తీసుకొని మెయిన్ థింగ్స్ ప్యాక్ చేసుకుంది. ఇంకా పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంది. బాగా చదువుకొని మంచి స్టార్ట్ తెచ్చుకొని మంచి ఉద్యోగం పెట్టి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీకు కష్టం లేకుండా ఎవరికి ఏం లేకుండా ఆనందంగా పోయి తిరిగేసుకొని ఎటువంటి మనసుకు చిన్న బాధ కలగకుండా ఏం కాదు ఓకే ఇంకా తను ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళాము సెండ్ ఆఫ్ చేయడానికి. ఇంకా లగేజ్ ప్లస్ అందరూ వెళ్ళాలి కాబట్టి 2 వెహికల్స్ లో స్టార్ట్ అయ్యాము. పిన్ని ఎక్కడికి వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది పిన్ని? చెప్పు. మా చెల్లి అందరికన్నా పిల్లల్ని చాలా మిస్ అవుతుంది. వాళ్ళ పుట్టినప్పటి నుంచి తను పక్కనే ఉండి వాళ్ళని చాలా బాగా చూసుకునేది. వాళ్ళంటే ఎంతో ఇష్టము. వాళ్ళకి కూడా పిన్ని అంటే చాలా ఇష్టం. ఫైనల్ గా ఎయిర్‌పోర్ట్ అయితే రీచ్ అయ్యాము. తను బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుంది. యాక్చువల్ గా అయితే ఈవినింగ్ 5కి ఫ్లైట్. కానీ మార్నింగే మెసేజ్ వచ్చింది ఇట్లా ఫ్లైట్ డిలే అయినట్టు. సో మేము స్టార్ట్ అవ్వడం కూడా లేట్ గా అయ్యాము. తన ఫ్లైట్ 9కి డిలే అయ్యింది. మేము మార్నింగ్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము తిరుపతి నుంచి బెంగుళూరుకి. మధ్యలో లంచ్ కి ఒక స్టాపింగ్ పెట్టుకున్నాం. మురగడ్ని ఇడ్లీ అని ఒక రెస్టారెంట్ లో. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ టిఫిన్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తిరుపతి నుంచి బెంగుళూరు జర్నీ చేసేవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. మా చెల్లయితే చాలా టెన్షన్ పడుతుంది. ఎక్సైట్ అవుతుంది. 1½ ఇయర్ నుంచి తను ఈ డే కోసం చాలా కష్టపడింది. తన డ్రీమ్ ఫైనల్ గా రీచ్ అయింది. మాటలు రావు నాకు ఇంకా. ఫీల్ అవుతున్నావు రిషిత? I'm feeling excited but little bit nervous. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మా సిస్టర్ కి ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. బెంగుళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. చాలా బాగుంది. చాలా బాగా డెవలప్ చేశారు ఎయిర్‌పోర్ట్. పిల్లల్ని కూడా స్టైల్ గా రెడీ చేశాము ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం. ఎలా ఉన్నారో పిల్లలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా చెల్లి ఏ కంట్రీకి వెళ్తుందో చెప్తా అన్నా కదా! తను ఆస్ట్రేలియాలో సిడ్నీకి వెళ్తుంది. లాలో మాస్టర్స్ చేయడానికి. తను ఆ కంట్రీ చూస్ చేసుకుంది. మేము ఎయిర్‌పోర్ట్ కి ఈవినింగ్ 4:30కి రీచ్ అయ్యాము. మేబీ నైట్ లైట్స్ తో ఇంకా బాగుండేదేమో ఎయిర్‌పోర్ట్. ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి తనకి హ్యాపీ జర్నీ, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇంకా పిల్లలైతే ఎయిర్‌పోర్ట్ అంతా తిరుగుతూ ఫుల్ ఆడుకున్నారు. వాళ్ళకేం అర్థం కాలేదు ఎక్కడికొచ్చామో. పిన్ని వెళ్తుందని కూడా తెలియదు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు.
వెరీ గుడ్. ఓకేనండి పోయిరా తన న్యూ జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.